హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే వంకాయ పచ్చడి చేస్తున్నాను, రోటి పచ్చడి. అసలు అంటే ఈ వంకాయలు అయితే కొంచెం లైట్గా ఆయిల్ పెట్టి కొంచెం ఇలా కాల్చుకుంటున్నానండి. మనకి ఇలా డైరెక్ట్గా గ్యాస్ పైన పెట్టుకోవడం అంత బెటర్ కాదు, ఇంకా నాకైతే తప్పలేదు. మనం ఎప్పుడైనా కుంపటి పొయ్యి అంటే మనం పొయ్యి అలాంటివి వాడలేమంటే కుంపటి బొగ్గులు కొంచెం ఉంటే ఏదైనా ఇలా చేసుకోవాలనుకుంటే బెస్ట్గా చేసుకొని చేసుకోవచ్చండి. చూడండి ఇలా మగ్గుతున్నాయో ఇవన్నీ ఇలా ఒలిచేసుకొని చల్ల వాటర్లో అంటే ఇవి బాగా కాలిన తర్వాత చల్లనీళ్ళలో వేస్తే ఈ పొట్టంతా నీట్గా వచ్చేస్తుందండి. ఈరోజైతే నేను వంకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. అయితే బాగా కాలిపోయాయండి. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. మెత్తగా ఉడికాయి. స్టవ్ ఆన్ చేశాను. ఎండుమిర్చి ఫ్రై చేసుకొని నేను ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను చూడండి. అసలు నేను ఇలాంటి మనకి జల్లెడ గంట ఇలాంటిది ఇనపది ఏదైనా ఉంటే పెట్టుకొని కాల్చుకోవచ్చు. అసలు బొగ్గుల పొయ్యి ఉన్నిందండి నాకు ఇష్టం. అలా బొగ్గుల పైన పాలు అలాంటివి కాసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు ఒక దగ్గర కూర్చొని. బాగా ఇష్టం ఉన్నింది. అది ఎవరో తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకోవాలి. కాల్చుకున్న వెంటనే నేను చల్లనీళ్ళలో వేసాను చూడండి. తప్పకలన్నీ ఎంత నీట్గా క్లీన్గా వచ్చేసాయండి. కొంచెం కూడా వెంటనే చల్లనీళ్ళలో వేసి పెట్టేయాలి. వేసి నీట్గా తీసేసుకొని గుచ్చులు ఏం లేకుండా చూసుకున్నాను. అసలు ఏం లేదండి, మంచి వంకాయలండి. కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను, ఏదో టమోటా ఒక్కటి వేసాను, ఒక ఆనియన్స్ కూడా అదే హీట్ మీద అలా వేసాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను. గల్లుప్పండి. ఈ రోల్ అయితే మా మమ్మీ తీసి ఇచ్చారు. దీంట్లో రుబ్బుకునే చిన్న బండ కూడా ఉంది. ఇదైతే ఈ కర్ర నా చిన్న కొడుకు, వాడు అసలు 4th క్లాస్ ఏమో అప్పుడు చేసి ఇచ్చాడండి. ఇది ఏంది ఎర్రచందనం కర్రలు ఏదో కొట్టేసి ఉంటేను ఆ కర్రతో చేసి ఇచ్చాడు. చాలా ఏళ్ళ నుంచి బాగా ఇదే దంచుకుంటున్నాను. మనం దంచుకునే ముందు మిద్దీళ్ళలో ఉంటే మాత్రం ఇలా పట్టలో వేసి మనం దంచుకోండి. సౌండ్ ఎక్కువ రాకుండా అదరకుండా ఉంటుంది. ఈ రోల్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇంకోటి ఉంది పెద్ద రోలు. మా అమ్మకి ఎందుకు నీకు ఇలాంటివన్నీ ఇష్టం అనేది. ఇవి ఎప్పుడైతే నేను ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం బాగా మెత్తగా మెరిగిపోయిన తర్వాత జీలకర్ర పొడి వేస్తుంది. కొంచెం మెరిగిపోయిన తర్వాత వంకాయలు అయితే తొందరగా అయిపోతుంది కదా. దాని తర్వాత ఆనియన్స్, టమాటాలు. అంటే నేను కారం తక్కువ తీసుకున్నానని చింతపండు వేయట్లేదు, లేదంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. అంటే టమాటా వేస్తున్నాను కదా, మిర్చి కూడా కరెక్ట్గా దీనికి సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కువ కొందరు పచ్చళ్ళు చేస్తే కారం, అది పల్లీ పచ్చడి అంటారు, 1 kg మిరపకాయలు 1/2 kg మిరపకాయలు వేస్తారు. అదేంది అది అసలు అంటే దానికి కొంచెం కారం తగినంత వేసుకోవాలి. ఒట్టి కారం పచ్చడిలాగా చేస్తుంది మా అమ్మ కూడా. అంటే పనోళ్ళు కారం ఎక్కువ తింటారు పల్లెల్లో వల్ల అని చెప్పి ఎక్కువ కారం వేసేస్తుంది. కారం ఎక్కువ ఉంటాయి. అంటే పనికి వచ్చిన వాళ్ళకి పచ్చళ్ళు, కర్రీలు, పులుసులు ఇలాంటివి చేస్తుంటారు కదా, ఇప్పుడు కారం ఎక్కువ ఉంటుంది. నేను మా అమ్మని కోప్పడేదాన్ని, ఏంమా కారం పచ్చడి అనొచ్చు కదా, మళ్ళీ పల్లి పచ్చడి, టమాటా పచ్చడి, కూరగాయల పచ్చడి అంటారు ఎందుకు అని. అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడైతే నేను అసలు అది కనిపించను కూడా లేదు, అయినా కారం ఉంటుందండి, లేదని అనుకోవద్దు. ఇప్పుడైతే ఇవి వేసేస్తున్నాను. దాని తర్వాత ఇవైతే బాగా మెదిగున్నాయి కాబట్టి టేస్టే బాగుంటుంది. అసలు టేస్టే వేరండి. అయిపోయిందండి. ఫస్ట్ మెత్తగా మెల్లిగా దంచుకోవాలి, లేదంటే కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. చాలా టేస్టీగా ఎండి చేప వేసుకుంటే అండి ఇంత టేస్టీగా. దీంట్లో పొడి కొంచెమే వేసాను, ఉప్పు కూడా తగినంత వేసాను.
ఇంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఈ పచ్చడి అందులోనే తీసి పెడతాను. ఓయా చూడండి ఎంత టేస్ట్గా అంటే ఎండుమిర్చి వేసాను కాబట్టి మంచి టేస్ట్ బాగుందండి. మీకు ఫస్ట్ చూస్తే అన్నైనా మిర్చి సరిపోతాయి అనుకున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ కలర్ఫుల్గా ఉంది. టమాటా కూడా వేసానండి, చింతపండు అయితే వేసుకోలేదు. ఎక్కువ మిర్చీలు అవి వేసుకునే వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎండి చేప కనుక ఉంటే వావ్ అసలు చాలా టేస్టీగా తినచ్చు, ఇంట్రెస్ట్గా. ఆమ్లెట్ అయినా సరే. ఓకే, రోటి పచ్చడి, వంకాయతో రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఎప్పుడు రోలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. బండ కూడా కడిగి పెట్టుకోవాలి, అలాగే పెట్టొద్దు. పెద్ద రోల్ అయినా సరే కడిగి పెట్టండి. మనం వాడుకునే ముందు కూడా మళ్ళీ శుభ్రంగా కడిగి వాడుకోవాలి. ఇవి రెండైతే తప్పకుండా చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ.